అధిపతి, సైన్యాధిపతి. ఎవరు? ఆ దేశానికే సైన్యాధిపతి. అయినా బంగారం ఉంది, వెండి ఉంది, రాగు ఉంది, ఖజానా ఉంది, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆ కష్టాలు అన్ని కష్టాలు లేవు ఆయనకి, అని ఒకే ఒక కష్టం ఉంది. అదేంటంటే కుష్ఠరోగం. ఏ రోగం? కుష్ఠరోగం. ఆయన కుష్ఠరోగం చాలా బాధపడుతున్నారంట. ఏంటి? ఎంత బాధపడుతున్నారు? చాలా బాధపడుతున్నారంట. అప్పుడు ఎలీషా అనే దైవజనుడు గారి గురించి తెలుసుకున్నారంట. ఎవరి గురించి? ఎలీషా అనే దైవజనుడి గురించి తెలుసుకున్నారంట. అప్పుడు ఎలీషా గారు దగ్గరికి వెళ్ళినట్టే నాకు నయమానం ఇలా చెప్పారంట. ఇలా చెప్పారు ఎలీషా దైవజనుడు గారి దగ్గరికి, నాకు ఇలా ఉంది, ఏమున్నాయి, నాకు కుష్ఠరోగం ఉంది, తగ్గాలంటే ఏం చేయాలని నయమాను ఎలీషా దగ్గరికి ఇలా చెప్పారు. అప్పుడు ఏం చేశారు? అప్పుడు ఎలీషా దైవజనులు నయమాన్ ఏమన్నారంటే, యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు మునుగమన్నారంట ఎలీషా నయమాను. అప్పుడు అలాగే మునిగారంట. ఆయన శరీరం ఎలా అయిపోయింది? పసి పిల్లల దేహంగా అయిపోయింది. నయమాన్ జీవితంలో కూడా అద్భుత కార్యం చేశాడు. అందుకే యేసుక్రీస్తుని నమ్మండి. బలమైన దేవుడు ఆయన. హల్లెలూయా. ఇలాగా కొంతమంది ఇలాగ వెళ్తున్నారు, ఇలాగా హల్లెలూయా హల్లెలూయా. ఎంత చూసారా? నయమాన్ జీవితంలో అద్భుత కార్యాలు చేశారు. ఏంటి? కుష్ఠరోగం నుంచి నయమాన్ గారు విడుదల, స్వస్థత పొందారు. ఆమేన్. చూసారా? అందుకే నమ్మండి, బాప్తిసం పొందండి. అంటే కుష్ఠరోగం అంటే పాపం. కుష్ఠరోగం ఈజ్వల్ టు పాపం. ఆ పాపం చాలా బలమైంది. రకాలు కూడా ఉన్నాయి, చెప్పంటారా? ఆ పాపాలు ఏంటంటే దొంగతనం, వ్యభిచారం, అలర్టుకున్న ఆటపాటలు, గుండాట్లు, రాకాట్లు, పేకాట్లు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడం, తుండుకోవడాలు, ఇవన్నీ పాపాలు అంటారు. ఏమంటారు? ఇవన్నీ పాపాలు అంటారు. ఇవన్నిటి నుంచి విడిపించడానికి 2024 సంవత్సరాల క్రితం బలమైన యేసుక్రీస్తు దేవుడు ఈ భూలోకానికి వచ్చారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. 2024 సంవత్సరం ముందు ఈ భూలోకానికి వచ్చారు. మనం ఏం చేస్తామని చిత్రాట్లు, గుండాట్లు, కొట్టుకోవడాలు, తండుకోవడాలు, గుద్దుకోవడాలు, అలాంటి పాపాలు చేస్తున్నామని. అందుకే 2024 సంవత్సరాల ముందు వచ్చారంట. వచ్చారు కూడా, వచ్చారు, నిజంగానే వచ్చారు మన కోసం. పాపం చేస్తున్నామని మనకు రావాల శిక్ష, కానీ ఎవరు భరించారు? బలమైన యేసుక్రీస్తు దేవుడు భరించారు. మనకు ప్రాణం కూడా పెట్టారు. ఎవరన్నా పెడతారండి మనకు ప్రాణం? పెడతారా? ఏదో స్నేహితులు ఏదో ఒకసారి ఉంటారు, నీకోసం నేను ప్రాణం ఇస్తాను రావా, నీకోసం నేను ప్రాణం అందిస్తాను. చాలా బాగుంది, ప్రాణం అందిస్తాడు. ఎవరు అలాగా జస్ట్ మాటగా అంటాడు, కానీ బలమైన యేసుక్రీస్తు దేవుడు నిజంగానే ప్రాణం పెట్టారు. గుండార్లు, వ్యభిచారం, దొంగతనాలు ఇవన్నీ ఇంకా మానుకోవాలా? ఇప్పుడే అనుకూల సమయం. ఏంటి? ఇదే అనుకూల సమయం. నమ్మండి. ఏం చేయండి? నమ్మండి. అక్కడ ఒకేలా మీరు నమ్మలేనుకోండి, ఎక్కడ పోతారు? నిత్య నరకానికి పోతారు. ఎక్కడ పోతారు?
నిత్య నరకానికి పోతారు. అక్కడ అగ్ని ఆగులు, పురుగు చావులు. ఒకసారి మనం పొయ్యిలు కట్ట కాలుతాం కదా, వెలిగిస్తాం కదా. చిన్నది ఏమన్నా ఇక్కడ ఏమన్నా మంట తగిలిన అబ్బా కాలిపోయింది, మంట తగిలినంటే కాలిపోయింది. బాబాయ్ బాబాయ్ తగిలిందండి, డాక్టర్ తగ్గింది, మందులో ఉండండి, డాక్టర్ గారి దగ్గర మందులో ఉండండి, అర్జెంట్ అండి. అబ్బా అబ్బా అలాగంటాం. అక్కడ నిత్య నరకంలోని అక్కడ మందు ఉండదు, ఏం ఉండదు. ఎక్కడైతే మందులో ఉంది కాలిపోతే ఏదో చూపిలు ఏదో రాస్తారు ఆయిల్మెంట్లో, అక్కడైతే ఆయిల్మెంట్ రాసి ఎవడు ఉండడు. అక్కడ యోగాలు కాలుతా ఉండాలి. ఏం చేయాల? యోగాలు కాలుతూ ఉండాల. అంతే. చిన్న మంట ఎక్కితేమని ఏం చేస్తాం? కాలిపోయింది కాలిపోయింది కాలిపోయింది, డాక్టర్ గారండి కాలిపోయిందండి, ఆయిల్మెంట్ ఇవ్వండి, ఆయిల్మెంట్ ఇవ్వండి. చాలా బాగుంది. ఏంటి ఆయిల్మెంట్ ఇవ్వండి ఆ నరకంలో ఎవరెవడు ఆయిల్మెంట్ గట్ట అని. అందుకే నమ్మండి. ఏం చేయండి? నమ్మండి, బాప్టిజం పొందండి.